పింఛన్ల పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఒక రోజు ముందే సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వారి వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా ఎలమందలో సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా తలారి సారమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు వితంతు పింఛన్ అందజేశారు. ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం స్వయంగా సీఎం టీ పెట్టి అందరికీ అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సింప్లిఫై అయిపోయింది, అంత పౌడరు ఈజీ అయిపోయింది. చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా, ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు ఇంకొకటి అదే కదా, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా, నాతో పడున్నాడు దెబ్బ కనపడుతుంది నీకు, పర్లేదా? ఈ గ్లాసులు వేయడమేనా? ఇటండి కాసేపు తాత ఇటు వస్తాడు రా, తాత ఇటు వస్తాడు. ఇది కూడా బాగుందమ్మా, ఆగమవుతుంది రా కింద కదా. ఇల్లను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాదు, దెబ్బలే అప్పుడే 2019 చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదికపై పలు ప్రశ్నలు సంధించారు. 2 ఎకరాల నుంచి 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తన ఆస్తులపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్ల అప్పు చేస్తే వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 1,12,000 కోట్ల అప్పు చేసిందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నేడు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు
పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని, గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో, పట్టణాల్లో జనవరి 1 హిందువులకు కొత్త సంవత్సరం కాదని, మనకు ఉగాది కొత్త సంవత్సరమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. జనవరి 1 ఆంగ్లనామ సంవత్సరం వేడుకలు బ్రిటిష్ పాలకులు మన మీద రుద్ది వెళ్లారని, ఆ వలస సంస్కృతిని వదిలేయాలని ప్రజలను కోరారు. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, పబ్లు, క్లబ్లకు వెళ్లడం వంటివి మన సంస్కృతి కాదన్నారు. కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తు తరాలకు విదేశీ కల్చర్ను అలవాటు చేస్తున్నారన్నారు. డిసెంబర్ 31, జనవరి 1 వేడుకల పేరుతో హిందువుల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాది కొత్త సంవత్సరంగా మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్, కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం 31 డిసెంబర్ వస్తే చాలా మంది గోవా వెళ్ళిపోతారు, చాలా మంది ఆ క్లబ్కి వెళ్తారు, చాలా మంది బార్కి వెళ్ళిపోతారు, చాలా మంది బైక్ రేసింగ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్లో వచ్చేస్తారు, యాక్సిడెంట్లో చనిపోయినారు. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మన పెద్దోళ్ళు మనకు నేర్పిస్తున్నారు? తమ్ముళ్ళారా, నా ఒక నివేదిక. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే, 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు. మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఉగాది పండగ రోజు. చాలా మందికి మనం చూస్తాం 31 డిసెంబర్, 1 జనవరికి చాలా వరకు పండితుల దగ్గర వెళ్తారు. అయ్యా కొత్త సంవత్సరం వచ్చింది, నా జాతకం చూడండి, నా ఫ్యూచర్ చూడండి అని చాలా వరకు వెళ్తారు. కానీ దాంట్లో ఏముండదు, ఏమి కూడా ఉండదు. అందుకోసం నా తమ్ముళ్ళారా, మీ జాతకంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఉగాది పండగ రోజు. ఉగాది పండగ రోజే కదా మనం చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్, మనం పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా మనం చేసుకుంటాం. కానీ ఇవాళ మన వచ్చే పిల్లలకి మనం ఏం చూపెడుతున్నాం, ఏం నేర్పిస్తున్నాము? అయ్యా మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్, 1 జనవరికి ఉంది. మీకు చూసి ఆయన కూడా అదే నేర్చుకుంటారు. మళ్ళీ ఉగాది పండగ అయిందంటే జస్ట్ ఒక పండగ, ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకోసం నా హిందూ బంధువులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 31 డిసెంబర్, 1 జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు, హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ. అది మీరు యాద్ పెట్టుకోవాలి. జస్ట్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది, ఫ్యూచర్ కాదు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ధర్మం, మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి. అందుకోసం ఈ 31 డిసెంబర్ కానీ 1 జనవరి కానీ ఎక్కువ ధూమ్ధామ్గా ఎవరు కూడా జరపకూడదని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏపీ బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టేట్లుగా మార్చారని మండిపడ్డారు. టీటీడీలో అక్రమాలు చేసిన వారిని తప్పించే ప్రయత్నాలు చేశారని, అక్రమార్కులతో రాజీ చేసుకుని కేసులు పెట్టకుండా వదిలేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో టీటీడీలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని, భక్తులు సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేశారని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అంటే మామూలుగా ప్యారలల్ కోర్ట్ అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ
వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ, వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీరిలే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది, పరకామణి కేసు. రవి కుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈరోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్నట్టు విలువైన వస్తువులు, బంగారు కానీ, డబ్బు కానీ, ఆభరణాలు కానీ, ఫోన్లు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు కానీ దాన్ని రాకపోతే ఒక 2-3 నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారు ఇది విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఇదేదో భానుప్రకాషో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు. టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ ధర్మపాలక మండలి అధ్యక్షులు ఎవరున్నారు? ఈఓ ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. తెలంగాణ డీజీపీ జితేందర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసం సందర్భంగా అధికారులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా మాసంలో భాగంగా వర్క్ షాపులు, సెమినార్లు, డ్రైవర్లకు, స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, కంటి చెకప్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో అవగాహన కల్పిస్తూ బ్యానర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. కొత్త సంవత్సరంలో నూతన ఆశయాలు లక్ష్యంతో ప్రజలంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. నేరాలకు పురిగొల్పే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్, పబ్స్, క్లబ్స్, గంజాయి వంటి వాటితో యువత నిర్వీర్యమైపోతోందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్థాల వాడకమే కారణమన్నారు. సొంత జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలను నాశనం చేసుకునే మత్తు పదార్థాలను వినియోగానికి, వ్యసనాలకు కొత్త సంవత్సరం వేళ దూరంగా ఉండాలని నిర్ణయించుకుని తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన స్టేటు నో డ్రగ్స్ కార్యక్రమంలో భాగస్వామమై డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ యువతీ యువకులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మనకుండే అటువంటి పాత అలవాట్లు, మరి వ్యసనాలు, అదేవిధంగా సోమరితనం, ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతోటి మనం అడుగెడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్
కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని, ఈ డ్రగ్స్, క్లబ్స్, పబ్స్, గంజాయి, మత్తు ఇదంతా కూడా యువతను తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని, మన సమాజాన్ని ఈ మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, సంతోషం వేరు, మరి జీవితం వేరు. మనకు కావాల్సింది, ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి. కానీ అర్థం లేనటువంటి వాటి కోసం, మరి సార్థకత లేనటువంటి వాటి కోసం ఇతరుల అంటే ప్రాణాలను తీసేటువంటి ఒక మత్తులోకి, అమ్మాయిల మీద ఆ మత్తులో ఉండి ఏం చేస్తున్నాం కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగేటువంటి అఘాయిత్యాలకు ప్రధాన పాత్ర పోషించేది మత్తు, గంజాయి, డ్రగ్స్. సీఎం చంద్రబాబు కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో పేదల సేవలో పాల్గొని అక్కడి నుంచి కొండకు వచ్చారు. ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జమీందార్ రామకృష్ణ కొండలరావు, దేవాదాయ సెక్రటరీ సత్యనారాయణ, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లికార్జునరావు, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్ బాబు, ఐజీ త్రిపాఠి, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा मे सदाशिवो ॐ अघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः स्वजातवेदो भक्षन् निर्मम अशोकस्तवक्ष्यमावह जीवनं च दिशो दिशा दीपः समर्पयामि इति नमस्करोमि। हर नमः पार्वतीपतये हर हर महादेव। ॐ धाता पुरस्ताद्यमुदा जहार तमेवं विद्वानमृतयः फलदे ईशानः सर्वविद्यानामेश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा मे सदाशिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यवदये अम्बिकापतये उमापतये नमो नमः। यो वेदालोश्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेवस्य परस्य महेश्वरः। त्रिकोणेश्वर स्वादिवता परिपूर्ण अनुग्रह प्रसाद सस्मिन् राष्ट्रेष्टानां दिग्विजय सिद्ध्यर्थं मनोभीष्टर्थं राष्ट्र दिवनाभिवृद्ध्यर्थं मनोभीष्टफलसिद्धिरस्तु। शिशु संपद पशु संपद सर्व संपद अनुग्रह प्रसाद सिद्धिरस्तु। कृष्ण డ్రగ్స్ పై అవగాహన
అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. డ్రగ్స్ వలన జరిగే అనర్థాలను వీడియోలో వివరించారు. లైఫ్ లో మనకు బోలెడని ఆనందాలు, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. మనల్ని ప్రేమించే, మన కోసం బతికే వాళ్ళు మనకున్నారు. అలాంటప్పుడు జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ మనకు అవసరమా? డార్లింగ్స్, ఇక నుంచి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్ కు కాల్ చేసి చెప్పండి. డ్రగ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభాస్ వీడియోలో చెప్పుకొచ్చారు. లైఫ్ లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పారా ఒలింపిక్స్ విజేత జీవాంగి దీప్తిని అగ్రనటుడు చిరంజీవి అభినందించారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి, దీప్తి పాల్గొన్నారు. పారాలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు T20 విభాగంలో కాంస్య పథకం సాధించిన జీవాంగి దీప్తి ప్రతిభను తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు. తనకు క్రీడలంటే చాలా ఇష్టమని తెలిపారు. 1976లో ఎన్సీసీ టాప్ క్యాడర్ లో తాను ఒకరని చిరంజీవి బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. Physically challenged and all very active and energetic sports persons. Really being midst of you all, I feel great about it. If you don't mind, I'll continue. I don't know how far people can understand Telugu, but I would like to say a few words. మీకు ఒక విషయం చెప్పాలి. నాకు గేమ్స్ అనేది చాలా ఇష్టం, కానీ ఎక్కడ నా ఇంటర్వ్యూలో కానీ నా గతంలో స్పోర్ట్స్ ఆడినట్టు ఎక్కడ లేదు. I think some of the people who can follow Telugu history, they know pretty well that I'm not at all a sports person, but I'm allowed to be a sportsman. And what happened when I was in 7th class, that time, you know, that ball, badminton, yellow ball, no? That time there is no shuttlecock. So with that ball, I started playing. One guy hit me, exactly the ball came and hit on my eye. It was swollen. And I scared to go and face that ball. And later I started playing cricket. And I'm so enthusiastic that time. And one guy, the way he bowled, hit exactly on my thumb. It's broken. And that time, after that, I didn't touch cricket at all. So that's how I had a very bad experience, but still I wanted to do some extracurricular activities. So I joined in NCC, and in NCC, I showed all my talent, I showed all my interest, and I became one of the top NCC cadet in those days, in 1976. And my photograph has published in the annual magazine. And there onwards I started, wow, why can't I become an actor? So that day I started, I saw the scene. Now it arrived in this level, megastar Chiranjeevi. I'm so blessed. Means we should have a strong vision, an aim. To achieve that aim, one should have the perseverance, determination, and above all, hard work. Definitely hard work pays. కష్టపడి పనిచేస్తాను కాబట్టి నిరంతరం మిగతా అన్ని సాక్రిఫైస్ చేసి కేవలం వర్క్ పని అన్నాను. ఈరోజు మేము అందరం చూస్తుంటే 24/7 ఇక్కడ గోపీచంద్ అకాడమీలో మీరు ఇంతగా కష్టపడుతున్నారంటే డెఫినెట్గా వీళ్ళందరూ ఎంతో మంది స్టార్స్ నాకు కనబడతారు, ఫ్యూచర్ స్టార్స్. అండ్ మీరందరూ మన ఇండియాని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు all the very best. And all we should thank to Gopi Garu, because you know, the person who achieved almost all awards of our country, and he made us feel proud being Indians. So అలాంటి గోపి గారి డైరెక్షన్లో, అలాంటి గోపి గారి ఆధ్వర్యంలో ఇంత వండర్ఫుల్ అకాడమీ ఉంది అంటే
అది మనం ఈ ప్రాంతంలో ఈ స్టేట్లో ఈ కంట్రీలో మనం చేసుకున్న అదృష్టం అని అంటాం. ఇట్స్ అవర్ లక్ టు బి హియర్. We are so fortunate.